తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పోరాటాల తర్వాత ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది కేవలం ఒక రాజకీయ సరిహద్దు కాదు, ఒక సంస్కృతి, భాష మరియు సాంప్రదాయాల యొక్క ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. 2014 జూన్ 2న ఇది ఒక కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించి నేటికి 11 ఏళ్లు అవుతున్న తరుణంలో ఈ 11 ఏళ్లలో ఏలిన ప్రభుత్వాలు 10 ఏళ్ల విధ్వంసం జరుగుతుందని సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థూపాలను మర్చిపోయిండు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ మలిదశ పోరాటంలో 1200 మంది అమరుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పాలకులు పరిపాలన కొనసాగించడం లేదు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ ఆకాంక్షించినటువంటి తెలంగాణ ప్రజలకు నిరాశ ఎదురవుతున్నది. ఆదివాసీ గిరిజనులను ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అంతా కూడా ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 12 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు. సంపన్న వర్గాలు కూడా ఈ ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమించాల్సిందిగా, మరో దఫా పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. తెలంగాణ కోసం అమరులైనటువంటి వారందరికీ కూడా విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఉన్నది.